ఈరోజు మనం ఈ వీడియోలో మీనరాశి లేదా మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే, ఈ గ్రహాల ప్రభావం వలన ప్రేమ వ్యవహారాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళ చేతిలో, ఆడవాళ్ళు మగవాళ్ళ చేతిలో ఎక్కువగా మోసపోతారు. ఏ దోషం దానికి కారణం, జీవితాంతం వాటిలతో నలిగిపోతారు. అలాగే రెండోది ఏంటంటే, ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లో నలిగిపోయే గ్రహాల కాంబినేషన్లు ఏంటి. ఇక మూడవది, 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు వచ్చినా సరే వీటిని మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే గ్రహాల కాంబినేషన్లు ఏంటి. అలాగే నాలుగోది ఏంటంటే, ఇంకా వీటిని తట్టుకోలేక కొన్ని గ్రహాలు యాడ్ అయినప్పుడు చెడు అలవాట్లకు బానిస అయిపోవడం, ఆ చెడు అలవాట్లలోనే జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం ఏ గ్రహాల వల్ల ఇలా జరుగుతుంది. ఇక ఐదోది ఏంటంటే, కొంతమందికి ఎవరికి చెప్పుకోలేని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ నేచర్ అనమాట. అంటే 20 ఏళ్ల వ్యక్తి ఒక 40 ఏళ్ల వ్యక్తిని, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవడం, సహజీవనం చేయడం, వాళ్ళ పిల్లలకు తండ్రిగా ఉండడం, ఇలాంటివి జరగడానికి ఏ గ్రహాల కారణం. అసలు ఇవన్నీ జరగకుండా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏమి రెమెడీస్ చేసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యాలయం. ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా? దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా? ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రేమించిన వారు మోసం చేయడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం. మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం, నవాంశ, దశాంశ, చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును. ఈ పరిష్కారాలను పాటించిన 40 రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిష్యాలయం. అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గాయత్రి జ్యోతిష్యాలయం. దీనికోసం మీరు మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, ఊరు వంటి వివరాలతో 2000 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి 9160803649 నంబర్కు వాట్సాప్ చేయండి. 7 రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు. స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు 9160803649కి కాల్ చేయండి. గాయత్రి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఆ అమ్మాయితో ఎక్కువ లాంగ్ టర్మ్ లవ్ని క్యారీ చేయడం, కొంతమందికి ఫిజికల్ రిలేషన్ కూడా ఉండడం. అయితే ఏమవుతుందంటే, కొన్నాళ్ళకి ఆ అమ్మాయి మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు రకరకాల కారణాలతో వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకు వెళ్ళిపోవడం. ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకోకుండా 35-40 వచ్చేదాకా వెయిట్ చేయడం, తర్వాత నిదానంగా మ్యారేజ్ చేసుకోవడం. కొంతమంది ఒకవేళ ఏదో రకంగా మ్యారేజ్ చేసుకున్నా ఆ రిలేషన్లో ఇమ్మలేకపోవడం, ఆ రిలేషన్ మర్చిపోవడం. దీనికి కారణాలు ఏంటి? సేమ్ కేసు అమ్మాయిల్లో కూడా ఒక అబ్బాయిని లవ్ చేయడం, తనతో చాలా కాలం ట్రావెల్ చేయడం, కొంతమందికి ఫిజికల్ రిలేషన్ కూడా ఉండడం, బాగా ఇంకా వాళ్లే ప్రాణం ఇలా అనుకున్న తర్వాత సడన్గా ఆ అబ్బాయి వేరే కారణాలతో వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటానడం, లేకపోతే చేసుకుని వెళ్ళిపోవడం, వీళ్ళు ఇష్టం లేకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో సరిగ్గా ఇమ్మలేకపోవడం, లేకపోతే అసలు మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం. ఇలా చాలా మంది అసలు వీటికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. కొన్ని కేసుల్లో అయితే మ్యారేజ్ అనేది చేసుకున్నప్పటికీ కూడా ఈ మ్యారేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు సంసార జీవితం జరుగుతూ ఉంటుంది, పిల్లల్ని కంటారు, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అది 5 years, 10 years, 15 years, 20 years అయినా సరే ఒక మానసిక బాధ అనేది లైఫ్లో అలాగే ఉంటూ ఉంటుందన్నమాట. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, లేదంటే ఇవి వదిలించుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఈ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ఈ రిలేషన్షిప్స్లో నలిగిపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అసలు ఏ కారణాల వల్ల ఇలా ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వీళ్ళతో కొంతకాలం 1-2 years ట్రావెల్ చేసి బాగా క్లోజ్గా ఉన్నాక సడన్గా ఎవరో ఒకరు, నేను ఆ రకంగా మిమ్మల్ని చూడలేదు, ఈ రకంగా చూడలేదు, నేను జస్ట్ ఏదో ఫ్రెండ్ అనుకున్నాను, ఇలా అన్నప్పుడు తట్టుకోలేకపోవడం, చాలా ఇబ్బంది పడడం, వీటిలన్నింటికి కారణాలు ఏంటి, ఏ గ్రహాల వల్ల ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ కలియుగంలో ఇలా జరగడానికి ఖచ్చితంగా 2 గ్రహాల కారణం. పాత రోజుల్లో ఏంటంటే
90 కేసులు నార్మల్గా ఉండేవి, 10 కేసులు ఇలాగే జరిగాయి. ఇప్పుడు 90 కేసులు ఇలాగే ఉంటున్నాయి, 10 కేసులు నార్మల్గా ఉంటున్నాయి అనమాట. ఖచ్చితంగా మొత్తం సిచ్యువేషన్లన్నీ రివర్స్ అయిపోయినాయి. జ్యోతిష్యాన్ని చూసే విధానం కూడా ఖచ్చితంగా మారాలన్నమాట. కలియుగంలో అందరూ చెప్తున్నట్టు రాహు ప్రభావం, కలివర్ణ రాహు అన్న ఒకటే అనమాట. ఇదివరకు ఎవరైనా సరే శని ప్రభావం, శని వల్ల ఎలా జరుగుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్గా రాహు మాయలోనే జరుగుతుంది. కలియుగంలో బాగా బలమైన ప్లానెట్ ఏంటంటే రాహు. అలా బలం రావడానికి కారణం ఏంటంటే మన వ్యవస్థ కానివ్వండి, మన ఎమోషన్స్ కానివ్వండి, మొత్తం కమర్షియల్ అయిపోయినాయి. ఎదుటోడు బాగుంటే అస్సలు చూడలేని పరిస్థితులు వచ్చేసినాయి అనమాట. ఇదంతా కూడా రాహువు వల్ల ఎక్కువగా జరుగుతుందన్నమాట. అయితే ఈ రాహువు కనపడకుండా ఉన్న రాహువుతో పాటు చాలామంది అనుకుంటారు శుక్రుడి వల్ల, లేకపోతే గురుబలం లేకపోవడం వల్ల, శని వల్ల అనుకుంటారు. కాదు, కుజుడు. రాహువు తర్వాత చాలా బలమైన ప్లానెట్, ఇలాంటి ఇబ్బందులు కలిగించే ప్లానెట్ ఏంటంటే కుజుడు. కనిపించే ప్లానెట్ కుజుడు, కనపడకుండా వెనక వాటిని బలపరిచేది రాహు అనమాట. కుజు రాహువుల వల్లే ఇలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. చాలామంది కుట్టుపడేస్తూ ఉంటారు, కుజు దోషం అనేది లేదు, కొన్ని నక్షత్రాలకు ఉండదు, కొంతమందికి ఉండదు. చాలా అబద్ధం. కుజు దోషం, మంగళ దోషం అనేది ఎక్కువగా ఇలాంటి వాటిని ఎఫెక్ట్ చూస్తుంది. ఎవరి జాతకాల్లో అయితే కుజుడు 1, 4, 7, 8, 11, 12 నేను చూపించిన స్థానాల్లో ఉంటాడో మీ రాశిలో, మీ లగ్నానికి, మీ రాశికి, వీళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మాకు కుజుడు ఈ ప్లేసుల్లో ఉన్నాడండి, అయినప్పటికీ కూడా మేము హ్యాపీగా ఉన్నాం, పెళ్లి చేసుకుని ఉన్నామంటే ఖచ్చితంగా కుజుడు ఈ ప్లేసుల్లో ఉండి ఒకవేళ 7th లార్డ్ 8th లార్డ్ కనుక నీచి పడితే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా కుజుడు మనం చెప్పిన స్థానాల్లో ఉండి 7th లార్డ్ 8th లార్డ్ బాగుంటే, బలంగా ఉంటే, లేకపోతే 1, 3, 9 స్థానాల్లో కానీ, కేంద్ర స్థానాల్లో 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్, పిల్లల లైఫ్ వెళ్తూ ఉంటుంది. ఈ ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ 2 కేసులు ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ శాతం కుజుదోషం అంటే ఈ కుజుదోషం అని వాడినా వాడకపోయినా ఈ స్థానాల్లో కుజుడున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయికి ఈ స్థానాల్లో కుజుడున్నాడు అనుకోండి, అమ్మాయికి ఇలా లేడనుకోండి, ఖచ్చితంగా ఆ అబ్బాయి సఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయికి ఇప్పుడు మనం చెప్పిన మీ లగ్నం నుంచి 1లో లగ్నంలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 8లో కానీ, 11లో కానీ, 12లో కానీ అమ్మాయికి ఉంటే అబ్బాయి తను లవ్ చేయడం, కొంతవరకు ఫిజికల్ రిలేషన్ కొంతమందిలో ఉండడం, ఇవన్నీ ఉన్నా కూడా తను హ్యాండ్ ఇచ్చి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కుజదోషం ఉన్న వాళ్ళ మధ్య లవ్ అనేది, లేని వాళ్ళ మధ్య లవ్ అనేది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒకళ్ళ కుజదోషం ఉండి ఒకళ్ళ కుజదోషం లేనప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్ మా జాతకంలో లేదండి, అయినా సరే మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే, ఎవరి జాతకంలో అయితే కుజుడు కేతు నక్షత్రంలో కానీ, శుక్రుడు నక్షత్రంలో కానీ, రాహు నక్షత్రంలో కానీ ఉంటాడో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కుజు శుక్రులు జాతకంలో ఎక్కడున్నా, ముఖ్యంగా అష్టమంలో కానీ, షష్టమంలో కానీ, లేదంటే 12లో కానీ ఉంటే చాలా వరకు ఈ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రాహువు శుక్రుడు చాలా దగ్గరగా ఉంటే, అంటే ఒక 11 డిగ్రీల లోపు ఉంటే, ఇంకా 3 డిగ్రీలు 4 డిగ్రీలో ఉంటే ఇంకా ఘోరం అనమాట. వీళ్ళు కూడా చాలా వరకు జీవితంలో చాలా లవ్ స్టోరీల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక లాస్ట్ ది డేంజర్ కాంబినేషన్ చాలాసార్లు చెప్పుకొస్తున్నాం మనం, శుక్రకేతువులు కుజకేతువులు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది ఇలాంటి ఇష్యూల వల్ల 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా మ్యారేజ్ చేసుకుందామా వద్దా, లేకపోతే వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి వస్తారేమో ఆస్తి అలా ఉండకపోవడం, ఇంకొకరిని తమ జీవితంలోకి తీసుకురాలేకపోవడానికి కారణం ఏంటంటే, ఎవరి జాతకంలో అయితే కుజుడు రవితో చాలా దగ్గరగా, రవితో ఏ గ్రహం కలిసినా కంబస్ట్ అయిపోద్ది అనమాట. అలా కుజుడు ఇప్పుడు చూడండి, రవి 2 డిగ్రీల దగ్గర ఉన్నాడు అనుకోండి, కుజుడు వచ్చి 5 డిగ్రీల దగ్గర, ఆ డిఫరెన్స్ అనేది 2 డిగ్రీలు 3 డిగ్రీలు 4 డిగ్రీలు 5 డిగ్రీలు అంటే బిలో 10 డిగ్రీస్ లోపు ఉంటే కుజుడు కంబస్ట్ అయిపోతాడు. ఈ కాంబినేషన్ కూడా 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఎక్కువ శాతం అబ్బాయిలైనా అమ్మాయిలైనా
ఎక్కువ శాతం అబ్బాయిలు సఫర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్ వల్ల. వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా మ్యారేజ్ గురించి ఇంకా రీథింక్ చేస్తారనమాట. చేసుకుందామా వద్దా, ఏదైనా అద్భుతం జరిగి మనం లవ్ చేసిన వాళ్ళు మన జీవితంలోకి వస్తే బాగుండు, వాళ్ళ కోసం ఏవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, విపరీతమైన డబ్బులు పోగొట్టుకోవడం, వాళ్ళ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఎమోషన్ నుంచి ఎలాగైనా బయటకు రావాలి, ఈ బాధల నుంచి విముక్తి పొందాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే కుజుడు రాహువుల యొక్క ఆరాధన చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం కుజుడు కనిపిస్తాడు. అసలు ఈ బాధల కారణం కుజుడు, తీసేది రాహు. గుర్తుపెట్టుకోండి, ఈ బాధల కారణం కుజుడు, అవి పోవాలంటే మనం రాహు ఆరాధన చేసుకోవాలి. వీళ్ళిద్దరికి సంబంధించి దశమహావిద్యుల్లో అమ్మవార్లు ఉంటారు. వాళ్ళ ఆరాధన చేసుకున్నప్పుడు తప్పకుండా వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 1 నెల 2 నెలలు కాదు, మీ జీవితాంతం ఈ శిక్ష పడినప్పుడు కనీసం ఒక 6 నెలల పాటు మనం గట్టిగా ఈ రాహువుకు సంబంధించి కుజుడికి సంబంధించిన ఆరాధనలు చేసుకుంటే తప్పకుండా మీరు వీటి నుంచి బయటపడడం, ఆ గతాన్నంతా కూడా పూర్తిగా తొలగించుకోవడం, ఈ కర్మను తగ్గించుకోవడం. 99% రాహు వల్ల మీకు ఈ మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, అన్నిటికీ రాహువే. ఎక్కువగా రాహు వల్లే ఈ ఇబ్బందులన్నీ. ముందు ఇలాంటి వాటిలో చిక్కుకున్న వాళ్ళు ఈ రాహు యొక్క ఆరాధన చేసుకోవడం వలన, రాహు యొక్క ఇబ్బందులు తొలగించుకోవడం వలన ఈ పర్సనల్ లైఫ్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవి తగ్గడమే కాకుండా ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. ఇక మనకు చుట్టూ చెప్పుకోలేని బాధలు, చెప్పుకునే బాధలు ఏముంటేవి అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంత ఇంపార్టెంట్ ప్లానెట్ రాహు కలియుగంలో. ఒక వ్యక్తి బిలినియర్ అవ్వాలన్న చాలా కళ్ళు ఉంటాయి అన్నమాట, చాలా డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట. నేను ఏదో సాధించాలి, ఏదో అయిపోవాలి, ఎలా అయిపోవాలి, వాటిలన్నిటిని కూడా అవి నెరవేర్చుకోవాలన్నా రాహు యొక్క బలం పెంచుకోవాలి. రాహు యొక్క బలం పెంచుకున్నప్పుడు, అమ్మవారి ఆరాధన చేసుకున్నప్పుడు చాలా వరకు దశమహావిద్యుల నుంచి రాహు యొక్క ఆరాధన చేసుకుని రాహు యొక్క ప్రభావం తగ్గించుకుంటే తప్పకుండా ఈ ఎమోషనల్ ఇబ్బందులు, ఈ దరిద్రపు ఇబ్బందుల నుంచి బయటపడమే కాకుండా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.